నమస్తే తెలంగాణ వ్యాప్తంగా ముంతా తుఫాను ప్రభావంతో ఇక వాతావరణం అంతా కూడా చల్లబడ్డది. ఒక్కసారిగా ఇక వాతావరణం చూస్తే మనము కొన్ని జిల్లాలకు ఇప్పటికే వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ను ప్రకటించింది. మరికొన్ని జిల్లాలకు ఆరెంజ్, కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ను ప్రకటించింది. కొన్ని జిల్లాల్లో పాఠశాలకు ఇప్పటికే సెలవులు ప్రకటించినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రధానంగా హైదరాబాద్ లాంటి మహానగరంలో ఎడతెరపు లేకుండా గత 2 రోజుల నుంచి నిన్న ఇవాళ ఇక భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం మనము హుస్సేన్ సాగర్ నగరం నడిపడినటువంటి ట్యాంక్ బండ్ హుస్సేన్ సాగర్ వద్ద ఉన్నాము. ఒకసారి ట్యాంక్ బండ్ హుస్సేన్ సాగర్ సంబంధించినటువంటి అప్డేట్స్ మనం కనుక చూసినట్టయితే ఫుల్ ట్యాంక్ లెవెల్కు దగ్గరగా మరి హుస్సేన్ సాగర్లోకి భారీ స్థాయిలోనే వరద నీరు చేరుతున్నట్టుగా తెలుస్తుంది. ఇంకా 2 రోజుల పాటు ఇలాగే ఈ యొక్క ముంతా తుఫాన్కి సంబంధించినటువంటి ప్రభావం కనిపించేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఏపీలో మొదలైనటువంటి ఈ వర్షము ఏదైతే దక్షిణ తెలంగాణ మీదుగా కదలడం ప్రధానంగా నాగర్ కర్నూల్, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, వనపర్తి, మహబూబ్ నగర్, రంగారెడ్డి లాంటి జిల్లాల్లో గత 2 రోజుల నుంచి ఎడతెరపు లేకుండా వర్షాలు భారీగా కురుస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మరికొన్ని జిల్లాల్లో ప్రధానంగా హనుమకొండ, మేడ్చల్, మంచిర్యాల, సంగారెడ్డి, వికారాబాద్, వరంగల్ లాంటి ప్రాంతాల్లో ఇప్పటికే వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ ప్రకటించింది. ఇక హైదరాబాద్ సహా ప్రాంతాల్లో దీంతోపాటు ఇక్కడ ఏదైతే హైదరాబాద్తో పాటు ఇతర ప్రాంతాల్లో మోస్తారు వర్షాలు పడేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక పూర్తి స్థాయిలో ఇప్పటికే ఇటు ఏపీ, తెలంగాణ 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇప్పటికే ప్రజల్ని, ఇటు పాలకుల్ని, అధికారులని అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రధానంగా తెలంగాణలో ఉన్నటువంటి రైతన్నలకు ఎటువంటి నష్టం జరగకుండా ధాన్యాన్ని వెంటనే కొనాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రధానంగా ఏవైతే వరి కావచ్చు, పత్తి, మొక్కజొన్న ఈ కొనుగోలు ప్రక్రియ వేగవంతం కావాలి, ప్రత్యేక దృష్టి పెట్టాలంటూ తెలంగాణ ముఖ్యమంత్రి ఆదేశించినట్టు తెలుస్తోంది. ఇక ప్రధానంగా ఖమ్మం, నల్గొండ, మహబూబాబాద్ జిల్లాలో భారీగా వర్షాలు పడుతూ ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో ఇప్పటికే పాఠశాలలకు సెలవు ప్రకటించినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక హైదరాబాద్కు సంబంధించినటువంటి జంట జలాశయాలైనటువంటి హిమత్ సాగర్ మరియు ఉస్మాన్ సాగర్కు పూర్తి స్థాయిలో వరద ఉధృతి పెరుగుతున్నటువంటి నేపథ్యంలో అదనపు నీటినంతా కూడా అధికారులు విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ తీరం దాటినటువంటి తర్వాత తుఫాన్ ఉత్తర వాయువు దిశగా తెలంగాణ మీదుగా ప్రయాణిస్తున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా దక్షిణ, తూర్పు తెలంగాణ జిల్లాలో వర్ష తీవ్రత ఎక్కువగా ఉంటున్నట్టు వాతావరణ శాఖ చెప్తుంది. ఇప్పటికైతే పూర్తి స్థాయిలోనే మరి అధికారులంతా అప్రమత్తమయ్యారు. హైదరాబాద్లో ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా అధికారులకు సూచనలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు ఇబ్బంది పడద్దు, ట్రాఫిక్తో ప్రజలు సమస్యలు ఎదుర్కోవద్దు. ఇటు విద్యుత్ కావచ్చు, అటు జిహెచ్ఎంసీ కావచ్చు, ఇటు హైడ్రా కావచ్చు, అందరూ మరి కీలకంగా మరి పడుతున్నటువంటి వర్షాల నుంచి ప్రజల్ని ఇబ్బందులు గురి చేయకుండా ఇక ఇవన్నీ కూడా 3 డిపార్ట్మెంట్లు అంటే జిహెచ్ఎంసీ కావచ్చు, హైడ్రా కావచ్చు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇవన్నీ కూడా కలిసికట్టుగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఇప్పటికే అధికారులు అయితే ప్రజల్ని అప్రమత్తం చేస్తూ ఎటువంటి ట్రాఫిక్ లేకుండా మరి నగరవాసులంతా కూడా అలర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్నటువంటి వర్షాల నేపథ్యంలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్షాల మీద సమీక్ష నిర్వహిస్తూ ఉన్నారు. రైతన్నులు కొనుగోలు సెంటర్లో ఇటు పత్తి కొనుగోలు కావచ్చు, ధాన్యం కొనుగోలు కావచ్చు, మొక్కజొన్నల కొనుగోలు కావచ్చు, వీటన్నిటి విషయంలో ఇబ్బంది కలగకుండా వేగవంతంగా మరి కొనుగోలు ప్రక్రియ చేపట్టాలంటూ చెప్తున్నటువంటి పరిస్థితి. గతంలో మనం చూసాం, గత 15-20 రోజుల కిందట 1 మంత్ బ్యాక్ పడ్డటువంటి వర్షాల నేపథ్యంలో మూసీ నది పరివాహక ప్రాంతం అంతా కూడా ఉప్పొంగినటువంటి పరిస్థితి మనం చూసాం. ఎప్పుడూ లేనంత వరద ఉధృతితో ఎంజీబీఎస్ లాంటి బస్టాండ్ కూడా నీట మునిగినటువంటి సందర్భాలు మనం చూసాం. అటువంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా జంట జలాశయాలైనటువంటి హిమత్ సాగర్, ఉస్మాన్ సాగర్లో ఉన్నటువంటి నీటి నిల్వకు సంబంధించి కూడా ఆ జంట జలాశయాలకు వస్తున్నటువంటి వరద నేపథ్యంలో ఆ వరదకు సంబంధించినటువంటి నీళ్లను కంట్రోల్ చేయడానికి, వాటర్ని మరి వస్తున్నటువంటి వరద ఉధృతిని కంట్రోల్ చేయడానికైతే ఎగువ నుంచి వస్తున్నటువంటి వాటర్ నేపథ్యంలో దిగువకు అధికారులు వెంటనే నీటిని విడుదల చేస్తున్నటువంటి సందర్భం అయితే మనకు కనిపిస్తుంది. ఎందుకంటే భారీ స్థాయిలోనే వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తుంది. వాతావరణ శాఖ చెప్తున్నటువంటి అప్డేట్స్ ప్రకారం తుఫాన్ ఎఫెక్ట్తో మరికొన్ని రోజుల పాటు అంటే 2-3 రోజుల పాటు భారీగా మరి అతి భారీ వర్షాలు తెలంగాణలో కొన్ని జిల్లాల్లో పడేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే ఏపీ అతలాకుతలం అవుతుంది. ఏపీలో మనం చూసాం ముంతా తుఫాను ఎఫెక్ట్తో అక్కడటువంటి పంటలు కావచ్చు, అక్కడటువంటి రోడ్లు కావచ్చు, అక్కడటువంటి ప్రజలంతా, అక్కడటువంటి జనావాసాలన్నీ కూడా ఇప్పటికే
ఇబ్బందుల పాలవుతున్నాయి, పూర్తి స్థాయిలో నష్టం జరుగుతుంది. ఓవైపు ఆర్థిక నష్టం జరుగుతుంది, ఓవైపు పంట నష్టం జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఏపీలో భారీగానే ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. బట్ తీరం దాటి దక్షిణ తెలంగాణ తూర్పు దిశగా ఎప్పుడైతే తెలంగాణలోకి ఈ మొంతా తుఫాను మరి ప్రవేశించిందో అప్పటి నుంచి తెలంగాణలో కూడా రంగారెడ్డి కావచ్చు, నాగర్ కర్నూలు కావచ్చు, మహబూబ్ నగర్ కావచ్చు, ఈ ప్రాంతాల్లో ఇప్పటికే భారీ స్థాయిలోనే వర్షాలు పడతా ఉన్నాయి. నిన్న 2 గంటల నుంచి మొదలైనటువంటి వర్షం 24 గంటలు గడిచినా కూడా మరి ఇంకా పూర్తి స్థాయిలో తగ్గనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. బట్ ఇప్పటికైతే ట్యాంక్ బండు ఫుల్ ట్యాంక్ లెవెల్కు దగ్గరగా ఉంది. సో ఈ ఫుల్ ట్యాంక్ లెవెల్కు దగ్గరగా ఉన్నటువంటి నేపథ్యంలో మరి హుస్సేన్ సాగర్కి సంబంధించినటువంటి ఈ ట్యాంక్ బండ్కి సంబంధించినటువంటి గేట్లు ఓపెన్ చేసి మరి నీరును కూడా దిగువకు విడిచేటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. బట్ ఏదేమైనా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి. అత్యవసరం అయితేనే బయటికి రావాలి. అనవసరంగా వచ్చి ఈ వర్షాల్లో చిక్కుకొని ఇబ్బందులు పాలు కావద్దంటూ కూడా అధికారులు ఇటు జిహెచ్ఎంసీ హైడ్రా చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. రైట్, కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్, హుస్సేన్ సాగర్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.